నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. ద వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతిపరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేని వాక్యం చదువుకొని దేని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను, గమనించండి. మత్తయి సువార్త 12:3-4 వచనాలు. ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్న వారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానేను తనతో కూడా ఉన్న వారేను తినకూడని సముఖపు రొట్టెలు తినేను. ఈ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు విశ్రాంతి దినంలో వెళ్తున్నాడు. విశ్రాంతి దినమున చాలలో కూడా వెళ్తున్నాడట. మొదటి వచనం మనం చూస్తే, అప్పుడు శిష్యులే ఆకలి వేసిందంట. ఆకలి వేసినప్పుడు ఏం చేశారమ్మా? ఆ వెల్లులు తురించి తినసాగారంట. మరి విశ్రాంతి దినమున దేవుడు ఏం చెప్పాడమ్మా? ఏమి తినవద్దు అని చెప్పారు. ఉపవాసం ఉండని చెప్తే వీళ్ళు ఏం చేశారంట? ఆ వెన్నులు తురించి తినడం ప్రారంభించారంట. తినసాగిరి తింటున్నారు. అప్పుడు పక్కన ఎవరున్నారు? పరిచయులు ఉన్నారు. ఈ పరిచయులు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు లేని తప్పు ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు ఆయన విమర్శించుదామా, ఎప్పుడు చంపడానికి మనకు అవకాశం దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇది దొరికింది వాళ్ళకి అవకాశం. అందుకని అంటున్నారు, అది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడని నీ శిష్యులు చేర్చున్నారని ఆయనతో చెప్పగా, మోషే చెప్పాడు కదా ఏం తినొద్దని. నీ శిష్యులు ఏంటి విశ్రాంతిని వెళ్తున్నారు, ఆ యొక్క చేలలో పడి వెన్నులు తురించి తినసాగుతున్నారు. వీళ్ళు విశ్రాంతి దినాన్ని ఆచరించడం లేదని చెప్పేసి దేవునితోటే ఏసుతోటే వాదన పెట్టుకున్నారు. ఆ సందర్భంలో ప్రభు ఒక చక్కని మాట చెప్పాడు. ఏమన్నాడమ్మా? ఆయన వారితో ఇట్లనను. అంటే పాత నిబంధనలో జరిగిన సంఘటనే వారికి ఉదాహరణగా చూపిస్తున్నారు ప్రభు. తానును తనతో కూడా ఉన్న వారిని ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదువులేదా అంటే ఇవన్నీ కూడా పాత నిబంధనలో ధర్మశాస్త్రం రాయబడి ఉన్నాయి. అది మీరు చదవలేదా? మీకు అర్థం కాలేదా అని వారిని క్వశ్చన్ చేస్తున్నారు ప్రభు. ఏంటంటే అది ఇంతకీ 4వ వచనం. అతడంటే ఎవరు? దావీదు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప, దేవుని మందిరం ఎవరు ఉంటారమ్మా? యాజకులు ఉంటారు, దేవుని సేవ చేసేవారు. ఆ యాజకులే తప్ప తనతో కూడా ఉన్నవారైన తినకూడని సముఖపు రొట్టెలు తినేను. తిని కూడా వారు దేవుని దృష్టికి నీతిమంతులే ఉన్నారు, నిర్దోషులే ఉన్నారు. ఎందుకని? దేవుడు కనికరమని కోరుతున్నాను కానీ బలిని కోరడు. అది వారి ఉద్దేశం చెప్పడానికి ప్రభు చెప్పాడు. ఇది మన సబ్జెక్టు అక్కడ ఉన్నటువంటి విశ్రాంతి దినం కాదు, పరిశీలు కాదు, కానీ ప్రభు చెప్పిన మాటలు ఈరోజు మన సబ్జెక్టు, మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఏమిటంటే, దావీదు ఆకలి కొన్నాడంట ఒక సందర్భంలో. అప్పుడు ఆకలి కొని దేవుని మందిరంకి వెళ్తే అక్కడ యాజకుడు ఉన్నాడు. అక్కడ సముఖపు రొట్టెలు ఉన్నాయి. యాజకుడు రొట్టెలు పెట్టమని దేవుడు చెప్పాడు మోషే ధర్మశాస్త్రంలో. ఆ మందిరంలో 12 మంది గోత్రాలు కాబట్టి 6 ఒక పక్క రొట్టెలు, ఇంకో 6 రొట్టెలు, సముఖపు రొట్టెలు అంటారు. అవి ఎలా చేయాలో ఏంటనే 19 రాయబడినవి. అలా చేసి అది తీసేసి తినాలి. ఎవరు తినాలమ్మా? అవి యాజకులే తినాలి. ఎవరు ఇంకా అన్యులు తినకూడదు, ఎవరు తినకూడదు. యాజకులు తినాలి. అది తీసేసేదాన్ని మళ్ళీ కొత్త పెడతారు. ఇది రొటీన్. ఇటువంటి సమయంలో దావీదు వెళ్ళినప్పుడు ఆకలి వేసిందంట. ఆకలి వేస్తే ఈ రొట్టెలు ఏమైనా ఉన్నాయంటే, రొట్టెలు ఉన్నాయంటే మన్నాడు తినేశాడు. ఎవరు తినాలి? అవి యాజకులు తినాలి. యాజకుడు ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఒక అహిటూబ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. తర్వాత నేర్చుకోబోతున్నాయి ఇవన్నీ కూడా. దావీదు యాజకుడు కాదు, ఒక సేవకుడు అంతే. యాజకుడు తినవలసినటువంటి మరి పక్కన ఇంకో కొంతమంది ఉన్నారు దావీదు పక్కన, వీరందరూ తినేశారంట. మరి దేవుడు వారిని నువ్వు తప్పు చేసావు, యాజకులు తినాలి, వీరికి తినావని దేవుడు దావీదుని శిక్షించాడా? శిక్షించలేదా? మరి యాజకులే తినాలి, మరి ఇది దావీదు ఎందుకు తిన్నాడు అని దేవుడిని శిక్షించి నరకాన్ని పంపించాడా? పంపలేదు అని వారికి ఉదాహరణ చెప్తూ, దేవుని తెలుసు ఎలా శిక్షించాలో, ఎవరిని ఎలాగో తీర్పు చేయాలో అని తెలుసు. వీరు తింటున్నారు, ఆకలేసి తింటున్నారు. పక్కన నేను ఉన్నాను కదా, నేను విశ్రాంతి ప్రభునయ్యా, నేను నా అనుమతి ఇచ్చాను వాళ్ళు తినమని, నువ్వెవరు చెప్పడానికి అన్నట్టుగా ఈ ఉదాహరణ ఆయన క్రోడీకరించారు. అయితే మనకు సబ్జెక్ట్ అది కాదు, కానీ దావీదు ఆకలి కొన్నప్పుడు ఏం చేశాడు, అక్కడ ఏం జరిగింది, దానికి దేవుడు ఏం చేశాడు అని మనం అర్థం చేసుకోవాలి ఈరోజు. ఎందుకంటే అటువంటి అనుభవాలు మన జీవితంలో కూడా, వేసారినటువంటి అనుభవాలు ఉంటాయి మన జీవితంలో. అప్పుడు మనం ఏం చేయాలి, దావీదు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. అక్కడ ఏం జరిగింది అసలు నేర్చుకుందాం. దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. చిన్నతనం నుండి విశ్వాసి దావీదు. చిన్నతనంలోనే గొలియాత్ అనేటువంటి మహా క్రూరుని ఫిలిష్తీని చంపి
ఇజ్రాయెల్ గొప్ప రక్షణ కలిగజేసిన వ్యక్తి దావీదు. అయితే ఆ సందర్భంలో సౌలుని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. సౌల్ని బెన్యామిన్ గోత్రంలో ఉన్నటువంటి సౌలుని ఎన్నుకున్నాడు. రాజు పరిపాలిస్తున్నాడు. ఆజానుబాహుడైన ఇంచుమించుగా గొలియాతు అంతటి వాడు, అంతటి కాదు కానీ ఇంచుమించుగా. అయితే ఒకనొక రోజు సౌలు దేవుడు చెప్పిన మాట వినలేదు. ఆయన్ని సబ్జెక్ట్ కాబట్టి అవసరమైతే చెప్తున్నాను. దేవుడి మాట సౌలు వినలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడమ్మా, సౌల్ని పక్కన పెట్టి సౌలు యొక్క ఆధిపత్యాన్ని ఎవరికి ఇచ్చేవాలని అనుకున్నాడు? దేవుడు దావీదుకి ఇవ్వాలని అనుకున్నాడు. అయితే ఎప్పుడైతే దావీదు వెళ్ళి గొలియాతుని చంపాడో, వాళ్ళు తిరిగి వస్తున్నప్పుడు అందరూ కూడా తంబూరాలు తీసుకొని సితారాలు తీసుకొని స్త్రీలందరూ కూడా నాట్యమాడి దావీదుకి దేవునికి జయము, తర్వాత దావీదుకి జయమంటూ చెప్పుకొని వస్తే అక్కడ మాటలో సౌలు మాట పలకలేదు. వాళ్ళు సౌలుకి కొంచెం తగ్గించారు. వేల కొద్ది ఘనత ఎవరు కావాలి? దావీదుకి, తర్వాత సౌలుకి అన్నట్టుగా అనిపించి, మనుషుడు బలహీనుడు కదమ్మా. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకో సేవకుడు ఉన్నాడా, నేను ఉన్నాను, అందరూ ఆయన పొగుడుతున్నాను అనుకోండి, నాకు ఎలా ఉంటుంది? మీకుతో కొట్టినట్టు ఉంటుంది, సిలివేసినట్టు ఉంటుంది. అది నన్ను పొగిడారు అనుకోండి, హ్యాపీగా ఉంటుంది. సౌలుకి అలాగైంది. దావీదుని పొగుడుతున్నారు, ఇతను ఏం పొగట్లేదు. అందుకని అప్పటి నుంచి ఏమొచ్చిందంటే దావీదు మీద ఈర్ష్య, అసూయ. ఇది మనుషులకు బలహీనత. ఎనీబడి, నో ఎక్సెప్షన్. అప్పటి నుంచి దావీదుగా కంకణం కట్టుకొని దావీదుని చంపాలని చూశాడు. ఇటువంటి సందర్భంలో దావీదు అనేక సార్లు చంపాలని చూసినప్పుడు ఇక్కడ ఉంటే ఎలాగైనా నన్ను సౌలు చంపేస్తాడని పారిపోయాడు. ఎవరమ్మా? దావీదు పారిపోయి అతనితో కూడా ఇంచుమించుగా కనీసం నలుగురు ఉన్నారు. ఈ నలుగురు ప్లస్ దావీదు కలిపి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతే ఒక దేవుని మందిరం కనపడింది ఒక పట్టణంలో. అప్పుడు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది, ఎలా తిన్నాడు, ఏం జరిగింది, ఇవన్నీ నేర్చుకున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం. మొదటి సమూయేలు 21వ అధ్యాయం. బైబిల్ అందరూ తీయండి, లేకపోతే మీకు అర్థం కాదు. బైబిల్ అందరూ తీయాలి. మొదటి సమూయేలు 242 పేజీ, 242, 21వ అధ్యాయం. దావీదు నోబు అనేది ఆ ప్రదేశం. అక్కడ ఎవరున్నారమ్మా? యాజకుడైన అహీమేలకు నొద్దకు వచ్చాను. అయితే అహీమేలకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చిందేమని అతను అడుగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అదెవరితో నేను చెప్పవద్దనను. నేను నా పని వారిని ఒకనొక చోటికి వెళ్ళాలని నిర్ణయించి తిని, నీ వద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు కానీ మరేమీ కానీ ఉండి నీడల అది నాకిమ్మని యాజకుడైన అహీమేలుకుతో అనగా, యాజకుడు సాధారణమైన రొట్టె నాద్దలేదు, పనివారు స్త్రీలకు ఎడమగానున్న వారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనను. అందునకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరంగా ఉన్నారు. పని వారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయి కార్యం అపవిత్రమైన నెలనేమి, రాజ్యాన్ని బట్టి అది పవిత్రముగా ఎంచదగును అని యాజకునితో అనెను. ఇప్పుడు 6వ వచనం చూడండి. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేదిన ముందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చాను. అప్పుడు దావీదు ఏం చేశాడమ్మా? అతను తిని తన పని వారికి ఇచ్చాడు. ఎన్ని అడిగాడు అక్కడ? ఎన్ని రొట్టెలు అడిగాడమ్మా? కనీసం 5 రొట్టెలు. అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? 4 పనివారు, దావీదు 5 కనీసం. అంటే ఖచ్చితంగా చెప్పలేము, బహుశా కనీసం తినడానికి ఒక రొట్టెన కావాలి కదా. దావీదు ఉన్నాడు, 4 ఉంటే 5 రొట్టెలు ఉన్నాయా అని అడిగాడు. అక్కడ ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 12 చెప్పారు కదా, 6. ఓకే, అవి ఇచ్చాడు, తిన్నారు, బలం పొందుకున్నారు. తినిన తర్వాత ఇంకొకటి అడిగాడు. ఏమన్నాడు చూడండి. తినేసింది, తిన్నారు. ఆకలి కొన్ని వారికి మనం ఏం చేయాలమ్మా? అన్నం పెట్టాలొద్దా? అతను ఆకలి కొన్నాడు. దావీదుతో పాటు అందరికీ యాజకుడు మంచి పని చేశాడా, చెడ్డ పని చేశాడా? గట్టిగా చెప్పండి. మీరు వచ్చి మీ ఇంటికి వచ్చి ఆకలి వేస్తుందంటే నాకు అన్నం పెడతారు, పెట్టరా? అది మంచి పనా చెడ్డ పనా? ఓకే, 7వ వచనం. ఆ దినమున సౌలు యొక్క సేవకులో కూడా అక్కడ ఉండే యెహోవా సన్నిధిలో ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశువుల కాపురులకు పెద్ద. రాజు పని వేగరమ జరగలు ఎరిగిన తర్వాత. ఇప్పుడు 8వ వచనం చూడండి. అక్కడ ఎవరున్నారమ్మా ఈ జరిగినప్పుడు?
సౌలు యొక్క సేవకుల్లో పశువుల కాపరి అనేటువంటి దోయగు అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. సరే బాగా ఉంది. ఇప్పుడు 8వ వచనం చూడండి. రాజు పని వేగరంగా జరగవాలని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటి అయినను ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడుగగా యాజకుడు ఆయన అహీమెలెకు ఏమడమ్మా, ఏలాలోయలో నువ్వు చంపిన గొల్యాతోను ఫిలిస్తీని ఖడ్గమున్నది, ఇదిగో బట్టతో చుట్టుబడి ఏఫోదు వెనక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమను లేదు, దాన్ని తీసుకున్నకు నీకు ఇష్టమైన ఎడల తీసుకునమనగా దావీదు దానికి సమమైన దొకటి లేదు నాకిమ్మనను. అంతటా దావీదు సౌలుకు భయపడినందున ఆ దినం లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చాను. తిన్నాడు, ఆకలి తీరింది అందరికీ. అప్పుడు అడుగుతున్నాడు, మరి ప్రాణరక్షణ దేహరక్షణ అయిపోయింది, ఇప్పుడు ప్రాణరక్షణ కావాలి కదా. ఓ యాజకుడా, నీ దగ్గర ఏమైనా కత్తి ఉందా అని అడిగాడట. వేరే కత్తి ఏమి లేదు. అయితే నువ్వు నీ చిన్నప్పుడు గొలియాతుని చంపావు కదా ఆ లోయలో, దాన్ని ఎవరు తీసుకోలేదు భయపడి. అయితే మేము దాన్ని బట్టతో చుట్టి ఇక్కడ పెట్టాం, ఏఫోదు వెనక పెట్టాం, మీకు కావాలంటే అది ఉంది తీసుకోండి. అప్పుడు అన్నాడ, దానికంటే గొప్పది గొలియాతు ఎటువంటి మనకు తెలుసు కదా, అతడు వాడిన ఖడ్గం కంటే గొప్ప ఖడ్గం ఏముంది, అది ఎవరు మోయలేరు కూడా, అంత బరువు ఉంటుంది. నాకు ఇయ్య అనేటప్పుడే ఆ కత్తి కూడా ఏం చేశాడమ్మా, ఇచ్చాడు. ఆ కత్తిని తీసుకున్నాడు, అన్నం తిన్నాడు, వెళ్ళిపోయాడు. దావీదు ప్రాణం దక్కించుకోవడానికి వెళ్ళిపోయాడు సౌలు దగ్గర నుంచి. ఓకే, ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు, దావీదుని అలాగా చంపవాలని అతని కొరకు ఎదురు చూస్తున్నాడు, వెతుకుతున్నాడు. ఓకే, వెతుకుతూ 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 ఒక చోటకు వచ్చాడు. అక్కడ చెట్టు ఉంది, అక్కడ కూర్చున్నాడు. అక్కడ ఏం చేయండి ఇప్పుడు 22వ పక్కనే 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయము 6వ వచనం. దావీదును అతని జనులను ఫలాని చోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచ్చుల వృక్షం క్రింద దిగి ఈట చేత పట్టుకొని ఉండెను. అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా సౌలు తన చుట్టూ నిలిచిన సేవకులతో ఇట్లనను, బెన్యామీనులారా ఆలకించుడి అని ఏమంటున్నాడు అంటే, అది మనకు అవసరం లేదు చెప్పండి, వినండి. దావీదు గురించి నేను అనేక మార్లు వెతుకుతున్నాను చంపాలని. మీకు కొంతమందికి తెలుసు, ఆయన ఎక్కడున్నాడో తెలుసు, ఏ గుహలో ఉన్నాడో తెలుసు, కానీ మనకు చెప్పట్లేదు. మీరు నన్ను నుంచి తప్పించుకొని పారిపోతున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నారు? దావీదు మీకు ఏమైనా సాయం చేస్తాడా? దావీదుకి మీకు ఏమైనా నా రాజ్యంలో పోస్టులు ఇస్తాడా? ఎందుకయ్యా మీరు ఇలా చేస్తారు? నా కుమారుడు అతను కూడా దోస్తీ అయిపోతే అది కూడా నాతో చెప్పలేదు, ఎందుకు నాతో చెప్పట్లేదు అని తీక్షణంగా రాజు వారి మీద కోప్పడితే, అప్పుడు ఒక ఆయన వచ్చాడంటే, ఎవరండి ఈయన? అక్కడ దావీదు ఆ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఎవరున్నారు అక్కడ? పశువులు కాపున్నాడు కదా దోయేగు, అతను వచ్చాడు. వచ్చి ఏమన్నాడు చూడండి, 9వ వచనం. అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి యెషయా కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచుతిని. అహీమెలెకు ఎవరి కుమారుడమ్మా? అహీటూబు. వీళ్ళందరూ యాజకులే. అహీమెలెకు అతని పక్షంగా యెహోవా యొద్ద చాలా జాగ్రత్తగా గమనించిన 10వ వచనంలో ఏం చెప్తున్నాడు? అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిస్తీని ఎడైన గొల్యాతు ఖడ్గమును అతనికి ఇచ్చినని చెప్పగా రాజు యాజకుడును అహీటూబు కుమారుడు అహీమెలెకును నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారిని యాజకులందరినీ పిలువనంపించాను. వారు రాజు వద్దకు రాగా. ఓకే, అప్పుడు వచ్చాడు దోయేగు వచ్చి అంటున్నాడు, సరే వీళ్ళందరి సంగతి నాకు తెలియదు కానీ రాజుగారు నేను సంగతి చూసా. నోబులో ఈ దావీదు వెళ్తూ వెళ్తూ దేవుని మందిరకు వెళ్ళాడు. అక్కడ యాజకుడు అహీపేలు ఏం చేశాడంటే ఆకలేసిన అన్నం పెట్టాడు. అన్నం పెట్టడం మాత్రమే కాదు, గొల్యాతు ఖడ్గాను కూడా ఇచ్చాడు, దీవించి పంపాడు అని చెప్పాడు. ఇప్పుడు సౌలుకి ఎలా ఉంటుంది? సౌలు ఏం చేస్తున్నాడు? దావీదుని చంపాలని చూస్తుంటే యాజకుడు ఏం చేశాడు? అన్నం పెట్టి కత్తిరించి, కత్తిస్తే ఏం చేస్తాడు అతను కత్తితోటి? ఎవరిని చెప్తాడు అనుకుని కోపం పెట్టాడు అంటే ఎవరి మీద? యాజకుడి మీద. ఇలా జరిగిందా? పిలువు, అహీటూబుని పిలువు, అహీమెలెకుని పిలువు, వీళ్ళిద్దరు తల్లిదండ్రులు యాజకులు వీళ్ళందరూ పిలువు, వాళ్ళందరూ పిలువు అన్నాడు. అందరూ వచ్చేసారు. అప్పుడు ఏం జరిగింది చూడండి, 11వ వచనం. రాజు యాజకుడును అహీటూబు కుమారుడు అహీమెలెకును నోబులో ఉన్న అతని తండ్రి ఇంటి వారిని యాజకులందరిని, ఎంతమంది యాజకులున్నారో ఆ సంతానం అందరూ పిలిపించాడంట.
వారు రాజునద్దకు రాగా సౌలు, అహీటూబు కుమారుడు ఆలకించుమనగా అతడు చిత్తము నా ఏలినవాడా నేను. సౌలు, నీ యెషయ కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని వద్ద విచారణ చేసి అతడు నా మీదకి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచి ఉండినట్టుకై అతడును నీవును జత కూడితిరేమని అడుగగా. ఏమంటాడమ్మా, ఎందుకు ఎలా చేసావు? నేనేమో దావీదుని చంపాలని నేను చూస్తానంటే దావీదు దగ్గర వచ్చినప్పుడు ఈ సంగతి రాజుగారు దావీదు నా దగ్గర వచ్చాడని నా దగ్గర సమాచారం పంపించకుండా అన్నం పెట్టి కడగానించి ఎందుకు పంపించావయ్యా అంటే నీవు కూడా దావీదు వల్ల నా మీద తిరగబడ్డావా? ఎందుకు తిరగబడ్డావు అని అన్నాడు. ఏమండి, అహీమేలుకు యాజకుడే తప్పు చేశాడా? గట్టిగా చెప్పలే, ఎవరు మాట్లాడరండి? తప్పు చేశాడా? కానీ ఈయన ఏమనుకున్నాడు? సౌలు నన్ను చంపడానికి దావీదుతో చేయి కలిపేసి ఇలా చేశాడు అనుకుంటున్నాడు. ఎందుకు ఇలా చేసావు? కానీ అహీమేలుకి ఏం జరుగుతుందో అని తెలుసా? ఏమి తెలియదు పాపం. ఆకలి అన్నాడు. పైగా దావీదు ఎవరమ్మా తెలుసా? సౌలుకి ఏమవుతాడు? అల్లుడు, సొంత అల్లుడు. రాజుగారు అల్లుడు వస్తే ఎవరు అన్నం పెట్టరామ్మా? నేను వస్తే మీరు అన్నం పెడతారు. ప్రైమ్ మినిస్టర్ వస్తే అన్నం పెట్టరా? అల్లుడు వస్తే పెట్టరా? రాజుగారు అల్లుడు వస్తే పెట్టకపోతే అదొక నేరం. మళ్ళీ దాని మీద కూడా నేరం వేస్తాడు. నా అల్లుడు వస్తే ఎందుకు పెట్టలేదని. కట్టుకుంటే 2 అంచులు ఉంటుంది కడ్డు. ఇటైనా తప్పే అటైనా తప్పే. ఏం చేస్తాం? కొన్ని సందర్భాలు అలా ఉంటాయి. ఆయన అల్లుడు గారు వచ్చారు, రాజుగారు అల్లుడు. పైగా ఒకటి, రెండవది మహాసేవకుడైన గొలియాతుని చంపినటువంటి సేవకుడు, బాగా ఎంత దేవుని భక్తుడైనా ఆయన అన్నం పెట్టకపోతే ఏమవుతుంది? తప్పేం చేశాడా? ఇప్పుడు అన్నాడు, నువ్వు దావీదుతో కలిపి నా మీద మీరిద్దరూ కుట్ర పన్నారు అంటప్పుడు ఈయన ఏమన్నాడు? పాపం ఈయనకి ఏం తెలియదు. ఏమన్నాడు చూడండి, ఈయన అహీమేలు యాజకుడు 14వ వచనం. అహీమేలకు, రాజా, రాజులకు అల్లుడే నమ్మకస్తుడై. ఒకటేంటమ్మా? అల్లుడు. రెండవది నమ్మకస్తుడు. మూడవది ఆలోచనకర్త. ఇటువంటి వాడు నీ నగరంలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులు ఎవడున్నాడు? ఎవరు లేరు దావీదు వాడు. అతని పక్షముగా నేను దేవుని విచారణ చేయడం నేడే ఆరంభించినా అది నాకు దూరం అవును గాక. రాజు తమ దాసుడైన నా మీదను నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరం మోపకుండును గాక. ఈ చూడండి ఎంత ఫ్రాంక్గా చెప్తున్నాడు. ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమీ నీ దాసుడైన నాకు తెలిసినది కాదు. అయ్యా రాజుగారు, ఏం జరిగిందో నాకు ఏమాత్రం తెలియదు అని ఫ్రాంక్గా ఒప్పుకున్నాడు. నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా? 100% నిజం. అలా ఏం తెలియదు పాపం. అమాయకుడైనా యాజకుడు. ఓకే, మరి అతను అబద్ధం చెప్పి మోసం చేసింది ఎవరు? ధైర్యం దివసం చెప్పండి, ధైర్యం తెచ్చుకొని చెప్పండి. యాజకుడిని అబద్ధం చెప్పి అతను మోసం చేసింది ఎవరు? దావీదు. భయపడతారు ఎందుకు చెప్పండి? నిజం 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 చెప్పడానికి ఇప్పుడు భయపడకూడదు మనం. దావీదు అక్కడ అబద్ధం చెప్పి యాజకుడిని మోసం చేశాడు. నిజం చెప్పాడా? నిజం చెప్పాడా? రాజుగారు పని మీద పంపించాడు, అది నిజమా? రాజుగారు ఏదో పని మీద పంపించాడు, ఖడ్గాన్ని మర్చిపోయి నేను, నిజం అది? అన్ని అబద్ధాలే. దావీదు అబద్ధం చెప్పి ఒక యాజకుడిని మోసం చేశాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? దావీదు గొప్ప భక్తుడే, యేసుక్రీస్తుకి తండ్రే, కానీ అబద్ధం చెప్పాడు. ఒక యాజకుడికి అబద్ధం చెప్పాడు. యాజకుడు అంటే ఎవరు? దేవుని సేవకుడు. దేవుని సేవకుడితో దావీదు అబద్ధం చెప్పాడు. ఓకే, ఇప్పుడు ఈ సంగతి తెలిసినప్పుడు నిజాన్ని ఒప్పుకుంటున్నాడు. అయ్యా నాకేం తెలీదు, నీ అల్లుడు పైగా నమ్మకస్తుడు, అందుకని అన్నం పెట్టా. అన్నం అంటే ఆకలంటే ఏమన్నా శత్రువులు పంపించావని అన్నాడు. శత్రువు చంపడానికి నా దగ్గర కట్టడం లేదంటే గొలియాతు కట్టకని ఇచ్చాను, శత్రువులు చంపడానికి. నీ మీద ఎదురు కాదు. అలాగే నేను అప్పుడు అసలు ఇచ్చేపోతున్నాను. ఎవరినో చంపడానికి నువ్వు పంపిస్తావని అంటే కట్టుకొని తీసి ఇచ్చా, నాకు ఏమి తెలియదు అన్నాడు. అవునా, నిజమేనా? ఆ నిజం, సరిపో అన్నాడా సౌలు? సౌలు ఏం చేశాడు చూడండి, 15వ వచనం. అతని పక్షంగా నేను దేవుని వద్ద విచారణ చేయడం నేడే ఆరంభించినా అది నాకు దూరం అవును గాక. రాజు తమ దాసుడైన నా మీదను నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరం మోపకుండును గాక. ఈ సంగతిని గురించి కొద్ది గొప్ప ఏమీ నీ దాసుడే నాకు తెలిసినది కాదని రాజుతో మనవి చేయగా రాజు అహీమేలకు, నీకును నీ తండ్రి ఇంటి వారి అందరికీ మరణము నిశ్చయము, నిన్ను నేను చంపేస్తా.
నీ ఒక్కనే కాదు, నీ తండ్రిని, నీ బంధువుల్ని, నీ భార్యల్ని, నీ బిడ్డల్ని, సమస్తాన్ని ఈరోజు మరణానికి పాత్రలు అన్నాడు. 17వ వచనం అని చెప్పి, యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిల్చున్న కావలి గాండ్రకు ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లకై ఉండగా. రాజుగారి పక్కన సేవకులు ఎప్పుడు ఉంటారు కదమ్మా. ఓ అహిమేలకు నాకు విరోధంగా నువ్వు లేచావు, నిన్ను మాత్రం కాదు నీ ఇంటి వారందరినీ నాశనం చేస్తాయి ఈరోజు. అరే సేవకులారా వెళ్ళి ఎంతమందిని అందరూ చంపేడు అన్నాడు. వాళ్ళు గజగజ వణికిపోయారు. అక్కడ ఎవరు? సేవకులు. అందరి దగ్గర ఖడ్గాలు ఉన్నాయి. ఎందుకు గడగాను ఉడికారమ్మా? ఎవరు చంపమంటున్నాడు? యాజకులు చంపడంటే ఎవరు చంపినట్టు? దేవుని చంపినట్టే కదా. భయపడిపోయారు. రాజుగారే భయపడిపోయారు. మేము చేయలేం. బాబోయ్ యాజకులు మేము చంపడం అండి. అప్పుడు అంటున్నాడు రాజు ఏమన్నాడు చూడండి. రాజు దోయగు ఎవరమ్మా? ఈ చాడి చెప్పాడు కదా వచ్చి, దోయగుతో ఈ యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఏదో వీడన దోయగు యాజకుల మీద పడి ఏఫోదు జరిగి, ఓ మై గాడ్, ఏఫోదు ఎవరు ధరిస్తారమ్మా? ఆ దేవుడు ఇచ్చినటువంటి అభిషేకము ఏఫోదు, ఒక వస్త్రం, అలంకారం. అది ధరించినటువంటి యాజకులు ఏం చేశాడు చూడండి. ఎంతమంది అమ్మా? 85 ఆ దినమున హతము చేశాను. తప్పు ఎవరు చేశారు అనుకుందాం. తప్పు చేయలేదు యాక్చువల్గా, ఒకటే అనుకుందాం. ఎవరిని చంపాలి? ఎంతమంది చంపించాడు? 85 మంది యాజకులు, ఏఫోదు ధరించిన దేవుని యాజకులు చంపేశాడు సౌలు. మరియు అతడు యాజకుల పట్టణం, అదొకటి మూర్ఖున్నాడా పోని. 19వ వచనం, మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తి వాత హతము చేశాను. ఎవరిని? మగవారినేమి, ఆడువారినేమి, బాలురనేమి, ఇంకెవరన్నమ్మా? పసిపిల్లలనేమి. మనం చదువుకున్నాం కదా, తల్లి వద్ద చనిపోలు త్రాగిన పసిపిల్లలు ఉన్నానని చెప్పిన పసిపిల్లలను కూడా చంపేశారంట. ఎడ్లనేమి, గార్ధములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తి వాత హతము చేశాను. అహిమేలకుని చంపేశాడు. అతని తండ్రిని 85 మంది యాజకులు చంపేశాడు. ఊరుకోలేదు. వీరు ఎక్కడ కాపురం ఉన్నారో ఆ నోవు పట్టణంలో ఉన్న మగవారిని, ఆడువారిని, ఎద్దుల్ని, మేకల్ని, గొర్రెల్ని, పశువుల్నితో పాటు పిల్లలనేమి, తర్వాత పసిపిల్లలనేమి కత్తి వాత హతము చేశాడు. ఎంతమంది చంపాడు? 85 మంది యాజకులు. మరి వీళ్ళందరూ లెక్క పెడితే అంతమందిని చంపేశాడంట. అంత కోపం వచ్చింది సౌలుకి. ఇప్పుడు ప్రశ్న, యాజకుడు ఏం తప్పు చేశాడు చెప్పండి? అయినప్పటికీ నీ శిక్ష. కానీ అతను చచ్చిపోతే పర్వాలేదు, నేను తప్పు చేసి నన్ను చంపు అని అన్నాడు. చంపాడా? ఎవరిని చంపాడు? మొత్తం చీపురితో ఊడ్చినట్టు ఊడ్చేసాడు పట్టణాన్ని. ఇది న్యాయమా అన్యాయమా? గట్టి చెప్పాలి. ఎందుకంటే అన్యాయం ఎక్కడ? ఇది చదివినప్పుడు నా గుండె పగిలిపోయింది నిజంగా, లిటరల్గా. అందుకని ఈరోజు వాక్యం చెప్తున్నాను. ఈ వాక్యాన్ని చాలాసార్లు చదివా, కానీ ఇప్పుడు ఈ వాక్యం చెప్పన్నాడు కాబట్టి మనం చదివా, గుండె పగిలింది. మనం ఏం తప్పు చేయనప్పుడు మన మీద నేరం మోపి మనతో పాటు మన పక్క వారిని, ఇంటి వారిని అందరిని కూడా నాశనం చేస్తే మనకు సంతోషం ఉంటుందమ్మా. అది యాజకుడు, దేవుని సేవకుడు. కళ్ళ ముందు పసిపిల్లలు పాలు తాగుతున్న రొమ్ము దగ్గర రాక్కుని చంపేశారు. ఎంత అన్యాయం అమ్మా. ఈ లోకంలో న్యాయం లేదు నా సోదరుడు, నా సోదరి. ఈ లోకంలో ఇది అన్యాయమే. దేవుని సేవ చేసినా అన్యాయమే. మనకు లభించే బహుమానం ఏంటమ్మా? అన్యాయం. ఈ లోకం న్యాయంలో లేదు. కారణం ఎవరు? దావీదు. వినండి, సౌలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, మధ్యలో ఎవరున్నారమ్మా? యాజకుడు అహిమేలెకు ఉన్నాడు. వైరం ఎవరికి ఉంది? ఆయనకి ఈయనకి వైరం. ఈయనకి ఏం సంబంధం ఉంది అసలు? ఏమాత్రం సంబంధం ఉంది ఈయనకి? శిక్ష ఎవరికి వచ్చిందమ్మా? నీ కోపం ఉంటే వెళ్ళి ఆయన చెప్పబోయా, నీ కోపం ఉంటే ఆయన యుద్ధం చేయబోయా.
ఓ దావీదు ఈయనేం చేశాడు, ఓ సౌలు ఈయనేం చేశాడు. ఇద్దరు కలిసి యాజకుడి జీవితాన్ని, కుటుంబాన్ని, ఆ కాపరాస్యం ఉన్నటువంటి పట్టణాన్ని నాశనం చేశారు ఇద్దరు కలిపి. ఎంత అన్యాయం. నేను దావీదు చేసిన తప్ప రైట్ చెప్పాలి ముందు. ఫస్ట్ దావీదు తెలుసుకున్నాను. దావీదు చేసిన తప్ప రైటా? ఎంత 100కి ఎంత శాతం తప్పు చేశాడు? 100కి 100. ఎందుకో తెలుసా? అబద్ధం చెప్పాడు. అయితే అబద్ధం చెప్పి 100కి 100% తప్పు చేశాడని నేను చెప్పట్లేదు, మీరు చెప్పలేదు. ఎవరు చెప్పారు తెలుసా? దేవుడు కూడా చెప్పలేదు, దావీదే చెప్పాడు నేను తప్పు చేశాను. చూడండి ఏం జరిగింది. మళ్ళీ 19వ వచనం. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు గాబురస్తులను కత్తి వాత హతము చేశాను. మగవారినేమి, ఆడవారినేమి, బాలునేమి, పసిపిల్లనేమి, ఎడ్లనేమి, గాధంనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తి వాత హతము చేశాను. అయితే అహీటూబు కుమారుడైన అహీమేలకు కుమారులో అబ్యాతారు అనునొకడు తప్పించుకొని పారిపోయి దావీదునకు వచ్చి, అంతమంది చంపేశారు కదమ్మా, అయితే ఒక్కడు తప్పించుకున్నాడంట. అహీటూబు మనవడు లేదా ఇప్పుడు యాజకుడు అయినటువంటి అహీమేలు యొక్క కొడుకు. ఎవరి పేరు మాత్రంది? అహీమేలకు కుమారుడు పేరు అబ్యాతారు. దావీదు దగ్గరకు వచ్చాడు. వచ్చి చెప్తున్నాడు చూడండి, అది ఒక్కడే మిగిలాడు. సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా, ఇప్పుడు చూడండి ఏమన్నాడు దావీదు, ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడ ఉన్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకుంటుని. ఇప్పుడు చూడండి దావీదు నోట్లోంచి ఏం మాట వచ్చిందో, కళ్ళు అప్పగించి అక్కడ చదువుతున్నాను వినండి, చెవులారా వినండి, చూడండి. నీ తండ్రి ఇంటి వారికి అందరికీ మనం రప్పించుటకు నేను కారకుడనై తిని కదా. నా వలన నీ తండ్రి యాజకులందరూ, నోబు పట్టణస్థులందరూ చచ్చిపోయారు, నా వలననే నేను తప్పు చేశాను అని తన నోట్లో చెప్పుకున్నాడు. దావీదు గొప్ప భక్తుడే, కానీ ఈ శరీరంలో ఏముందమ్మా? రక్తం ఉంది. ఈ శరీరంలో ఏముందమ్మా? మాంసం ఉంది. ఎంత గొప్పవాడైనా ఏ భేదం లేదు. దావీదు చేసిన చిన్న తప్పును బట్టి వందల 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 మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. మరి దేవుడు దావీదుని శిక్షించాడా? 10 ఆజ్ఞల్లో మనం నేర్చుకున్నాం కదా. 9వ ఆజ్ఞ ఏంటి? అబద్ధ సాక్ష్యము. అబద్ధం చెప్పాడు కదా. మరి దేవుడు దావీదుని శిక్షించాడు అబద్ధం చెప్పినందుకు? చెప్పాలి, శిక్షించలేదు. ఇదో క్వశ్చన్ అక్కడ ఒకటి పెట్టుకోండి. క్వశ్చన్, అబద్ధం చెప్పండి దేవుడు శిక్షించాలి కదా, 10 ఆజ్ఞలు ఇచ్చింది ఆయనే. మరి దేవుడు ఎందుకు దావీదుని శిక్షించలేదు? అది నువ్వు నేనైతే వాటికి జైలు ఉందాం. గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 క్వశ్చన్. సౌలు ఉన్నాడు ఇక్కడ, అతనికి వైరం ఎవరి మీద? దావీదు మీద. కోపం ఎవరి మీద తీర్చుకోవాలి? ఎవరి మీద తీసుకున్నాడు? మరి సౌలు చేసిన తప్ప రైటా? న్యాయమా అన్యాయమా? మరి దేవుడు సౌలుని శిక్షించాడా? శిక్షించలేదు. ఇంతమంది చంపేస్తా వేరే కారణం బట్టి శిక్షించాడు దేవుడు వారిని, వేరే కారణం బట్టి దావీదు శిక్షించాడు. కానీ ఈ కారణాన్ని బట్టి దావీదుని దేవుడు శిక్షించలేదు, సౌలుని కూడా దేవుడు శిక్షించలేదు. ఇంత ఘోరమైన కార్యం ఇద్దరు చేసినప్పటికీ. రెండో క్వశ్చన్, వై? పైన ఎవరున్నారు? కింద ముగ్గురు పెట్టాం, పైనకి వెళ్దాం. పైన ఎవరున్నారు? ఈ జరిగిన సంగతి అంతా కూడా దేవుడు తెలిసే తెలియదా? మరి దేవుడు ఎందుకు ఊరుకున్నాడమ్మా? పైగా ఈయన ఎవరు? చంపబడిన వారందరూ ఎవరు? ఆయన సేవకులు కదా. అలా చూస్తే ఎందుకు ఊరుకున్నాడు ఆయన? మళ్ళీ అసలు పాయింట్ ఇది. ఈయన మనిషే, ఈయన మనిషే, ఈయన మనిషే. మరి ఆయన మనిషి కాదు కదా, దేవుడు కదా. ఇంత అన్యాయం జరిగితే దేవుడు చూసి ఎందుకు ఊరుకున్నాడు? హల్లెలూయా. మాకు ఆన్సర్ కావాలి. ఏం జరిగింది? ఏం తప్పు చేయలేదు, నిరూపించేశాడు దేవుడు. అక్కడ వాక్యంలో ఇదేం తప్పు చేయలేదు, అయినప్పుడు నేను శిక్ష పొందుకున్నాడు, అతనితో పాటు మొత్తం నాశనం. ఎందుకు ఇలా జరిగింది?
ఒక్కొక్కసారి నీ జీవితంలో కూడా ఇలా జరుగుతుంది నా సోదరి. నువ్వేం తప్పు చేయవు, నేనేం తప్పు చేయను, కానీ నీ జీవితంలో అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరుగుతుంది ఒకసారి, అనుకుని జరుగుతుంటే ఒకసారి, నేను నమ్మిన వారే నేను మోసం చేస్తారు ఒకసారి, ఏం తప్పు చేయకపోయినా జైల్లో ఉంటావు ఒకసారి. ఎంతమంది జైల్లో ఉన్నారమ్మా తప్పు చేయని వాళ్ళు? ఏం చెప్పినా ఉరిశిక్ష విధింపడారు ఎంతమంది లేనమ్మా? దేవుని నమ్ముకుంటున్నాం, ఆయన నమ్ముకున్నాం, ప్రయాసపడి భారం మోసుకుని సమస్యలు రండి వచ్చాం. ఒకసారి శిక్షలు అనుభవిస్తుంటాం, అన్యాయం జరుగుతుంది మన జీవితంలో. మరి దేవుడు చూసి ఎందుకు ఊరుకుంటున్నాడు? నువ్వు ప్రభు నమ్ముకున్నావే, విగ్రహాలు విడిచిపెట్టేసావు, లోకాన్ని విడిచిపెట్టావు, శరీరాశలు నేత్రాలు చేయడం ఆయన వెళ్ళుకున్నావు, ఆయన అడుగుజాలు వెళ్తున్నావు, ఆయన వెళ్తున్నావు, నీవే మార్పు, నీవే సత్యం అనుకున్నావు, నీ జీవితాన్ని విడిచిపెట్టేసావు, నీ భార్య పేరు వదిలిపెట్టేసావు, ఆయన వెంబడిస్తున్నావు. ఎందుకు శిక్ష? ఏ దేవుడు నమ్ముకున్నావో ఆ దేవుడు ఎవరు నేర్చుకుందాం. ముందు వినండి. జరుగుతుందని ఆయమ్మ సౌలు వెళ్ళి చంపేమన్నప్పుడు కత్తి తీసి రక్తం చిందిస్తుంటే దేవుడు చూడలేదు. ఆయన కళ్ళు ఉన్నాయి కదా, చూశాడు కదా. విగ్రహాల్లో కళ్ళు లేవు, ఆయన కళ్ళు ఉన్నాయి కదా, చూశాడు కదా. దావిది అబద్ధం చేసినప్పుడు ఆయన కళ్ళు ఉన్నాయి, చూశాడు కదా. అమాయకుడైనటువంటి అహిమేలకు చూశాడు కదా ఆయన. మరి ఎందుకు ఉన్నాడు? అసలు దేవుడు, మన దేవుడు ఎటువంటి వాడు నేర్చుకున్నాం. కీర్తన గ్రంథము 89వ అధ్యాయం, కీర్తనలు 89, 13వ వచనం. బైబిల్ అందరూ తీయండి. మన దేవుడు ఎటువంటి వాడు? 89వ కీర్తన 13వ వచనం. పరాక్రమగల బాహు నీకు గలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. 14వ వచనం చూడండి. నీతి న్యాయములు నీ సింహాసమునకు ఆధారములు, కృపాసత్యము నీ సన్నిధాన వర్తులు. మనందరం చైర్ మీద కూర్చున్న దాని 4 కాళ్ళు ఉంటాయి. మరి దేవుడు కూడా సింహాసనం కూర్చున్నాడు, అత్యుత్తమ సింహాసనం మీద. ఆయనకి ఏం కాళ్ళు ఉన్నాయంటమ్మా? ఆ సింహాసనానికి నీతి న్యాయంతో ఉన్న సింహాసనాన్ని కూర్చున్నాడు. అంటే ఆయన దగ్గర ఏముంది? నీతి ఉంది, న్యాయం ఉంది. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా? మరి ఆ సింహాసనం కూర్చుని అన్యాయం ఎందుకు ఊరుకున్నాడైనా? అర్థమైంది పాయింట్? జడ్జి కూర్చుంటాడు అక్కడ. న్యాయం చేయాలా, అన్యాయం చేయాలనా? న్యాయం చేయాలా. ఈయన నీతి న్యాయం సింహాసనం ఆధారమైనటువంటి ఆ సింహాసనం కూర్చుండి అన్యాయం చేస్తే ఎందుకు చూసుకుంటున్నాడు ఈయన? న్యాయం చేయలేదండి. సరే పక్కన పెడదాం. మన దేవుడు నీతి న్యాయములకు ఆధారమైనటువంటి సింహాసనం కూర్చున్నాడు ఒకటే. తర్వాత హబక్కూకు, తర్వాత యోబు దగ్గరికి వద్దాం. ముందు హబక్కూకు వెళ్దాం. హబక్కూకు మొదటి అధ్యాయం తీయండి, 770 పేజీ, 770 మొదటి అధ్యాయము. చాలా జాగ్రత్తగా గమనించాలి. నీ దేవుడు ఎటువంటి తెలుసుకోవాలి ముందుగా నువ్వు. మొట్టమొదటి ఏంటమ్మా? నీ దేవుడు ఎటువంటి వారు? ఎక్కడ కూర్చున్నాడైనా? గట్టిగా, నీతి న్యాయములకు ఆధారమైన సింహాసనం కూర్చున్నాడు ఒకటి. రెండవది హబక్కూకు 1:13, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా, బాధించి వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా, కపటలను నువ్వు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువగా నీతిపరులను నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకుంటున్నావు అని భక్తుడు అన్నాడు. ఆయన కందుదృష్టి ఎలా ఉందమ్మా? ఇందా చెప్పాను కదా, ఆయన చూశాడు కదండి. దుష్టత్వము చూడలేనంత కళంకము లేని నిష్కళంకమైన పౌరువలే కన్నులు గలవాడు మన దేవుడు. ఎక్కడ అన్యాయం చూస్తే తట్టుకోలేడు. ఎవరికైనా అన్యాయం జరిగితే బాధ కలిగితే తట్టుకోలేనంత కళ్ళు ఆయన కొన్నాయంట. చూసి బాధపడు, మనం వేస్తే మనకంటే 10 రెట్లు ఏడుస్తాడంట ఆయన. మరి అన్యాయం జరిగితే నువ్వు ఎందుకు చూస్తున్నావు, ఊరుకుంటున్నావు అని అడుగుతున్నాడు భక్తుడు. ఈరోజు మన ప్రశ్న కూడా అదే. నీతి న్యాయంలో ప్రభువా తండ్రి మీ సింహాసనం ఆధారంలోనైనా నీ కందుదృష్టి ఎవరికైనా అన్యాయం జరిగి చూడలేవు కదా, మరి ఎందుకు ఊరుకున్నావు అంతమంది చంపేస్తే? యోబు గ్రంథం 34వ అధ్యాయం. యోబు గ్రంథము 34వ అధ్యాయం.
చాలా శ్రేష్టమైనట. అందరూ తీయండి, బైబిల్ తీయండి. ఏలీహు అనే భక్తుడు చెప్తున్నటువంటి మాటను మనం నేర్చుకుందాం. 10వ వచనం అందరూ చూడండి. బైబిల్ యోబు 34:10 అందరూ చూడాలి. విజ్ఞానం గల మనుషులారా, ఎవరైతే జ్ఞానం ఉందో చూడండి, వినండి అంటున్నాడు దేవుడు. నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ టు డూ ఇన్జస్టిస్. దేవుడు అన్యాయం చేయడం అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. అందరూ దేవుని గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. మన దేవుడు నీతి న్యాయముల సింహాసనం కూర్చున్న దేవుడు, అన్యాయం చూసి సహించలేనంత కళ్ళు గలటువంటి దేవుడు అన్యాయము చేయుట అసంభవము, దుష్కార్యము చేయుట అసంభవం. ఆయన ఏం చేసినా మంచిగా చేస్తాడు కానీ చెడు చేయడు. అన్యాయం చేయడు నీ దేవుడు నా సోడు నా సోదరే. 100% ఇతనికి అన్యాయం జరిగింది, కానీ అది చేసింది దేవుని ద్వారా జరిగినా అది అన్యాయము కాదు. ఎందుకంటే మన సర్వశక్తి మంత్రి నీ దేవుడు అన్యాయస్తుడు కాదు, అన్యాయం చేయటానికి అసంభవము. హల్లెలూయా. అందుకని దేవుడు మన మట్టి, అందుకని ఆయన దేవుడు పరిశుద్ధుడు, నిష్కలంకుడు, నిర్దోషి, పాపలు చేరనివాడు. హల్లెలూయా. నీ దేవుడు నీకు అన్యాయం చేయడు. నీ లోకంలో నువ్వు అన్యాయం అనిపిస్తున్నావా? నీ వారే నీ ఆస్తుల్ని దోసేసుకుంటున్నారా? నీ పొలాల్ని నీ ఆస్తుల్ని దోసేసుకుంటున్నారా? నువ్వు సంపాదించిన డబ్బుల్ని బ్యాంకులో దోసేసుకుంటున్నారా? నీ నెత్తి మీద పువ్వులు చల్లుతున్నారా? భూములకి తొక్కేస్తున్నారా? ఎప్పుడు చూస్తున్నా నీకు కన్నీరే తీసుకొస్తున్నారా? నువ్వు ఇతరులు మేలు చేస్తున్నావు, నీకు వారు కీడు చేస్తున్నారా? దేవుడికి అన్నీ తెలుసు. మనుషులు అన్యాయం చేస్తారు కానీ దేవుడు నీకు అన్యాయం చేయడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నువ్వు అన్యాయం అనుభవిస్తావన్న సంగతి ఆయనకు తెలుసు, కానీ ఊరుకుంటాడు ఆయన కొన్ని కారణాలు బట్టి. అది లాస్ట్లో దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన కంటికి కనబడని సృష్టం ఏది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్, నథింగ్ ఈజ్ హిడెన్ ఫ్రమ్ హిస్ గోల్డెన్ ఐస్. ఎవ్రీథింగ్ యూ విల్ సీ బోత్ ఇన్ నైట్ అండ్ డే. ఏ మూలను చేసినా, 4 తలుపులు మూసుకుని చేసినా, కిటికీలు మూసుకుని చేసినా అన్నీ తెలుసానికి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ ద లార్డ్. హల్లెలూయా. అన్యాయం చేయడు దేవుడు. యాజకుడైన అహీమేలుకి అన్యాయం చేయలేదు, మనుషులు చేసి ఉండొచ్చు. హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం అండి. ప్రసంగి 11. మరి ఎందుకు ఇలా జరిగింది? నీతి న్యాయములకు ఆధారమైనటువంటి సింహాసనం కూర్చున్న దేవుడు, అన్యాయం చేయని దేవుడు, నిష్కలంకమైన కళ్ళు గల దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు? ప్రసంగి 11 5వ వచనం అందరు తీయండి. 562 పేజీ, 562. శూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చినో నీవు ఎరుగవో. అలాగుననే గట్టిగా చదవండి అందరూ చదవండి. అందరూ చదవమంటే ఎవరు చదవాలి? అందరూ చదవండి, అందరూ చదవండి. సమస్తమును నెంబర్ చదవండి. సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరగవు. శూలాని గర్భంలో ఒక 9 నెలల్లో 5 నెలల్లో 6 నెలల్లో ఒక స్త్రీ ఉంది, గర్భంలో శిశువు ఉంటాడు. రోజుకి ఎలా ఎదుగుతుందో తల్లికి తెలుస్తుందా? తండ్రికి తెలుస్తుందా? మనకు తెలియదు. ఇప్పుడు గాలి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? తూర్పు నుంచి వస్తుందా, పడవ నుంచి వస్తుందా, దక్షిణ నుంచి వస్తుందా, ఉత్తరం నుంచి వస్తుందా? నీకు తెలుసా? ఎవరు తెలుసు? శూలాల గర్భం ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో ఎవరికి తెలుసు? నీకు తెలియదు, నాకు తెలియదు. అలాగే సమస్తము జరిగేది దేవుని క్రియలు కూడా నీకు తెలియదు. ఎందుకు ఇలా చేశాడో ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు.
మనం నేర్చుకుంటాం, ఎందుకు చేశాడు నేర్చుకోవాలి, లేకపోతే ఎంతవరకు చెప్పింది వేస్ట్ కదా. కొన్ని తెలియవు. ఎందుకు తెలియవు? యెషయా గ్రంథం 50వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. 8, 9. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇది యెహోవాకు. ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అందరూ దేవునికి స్తోత్రం చేసి, దేవుని స్తోత్రం హల్లెలూయా. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. మీరు భూమి మీద ఉన్నారు, నేను ఎక్కడున్నా? ఆకాశం అంత తేడా ఉందంటున్నాడు దేవుడు. అందుకనే దేవుడు అన్యాయం చేయట అసంభవం. మన థింకింగ్స్, మన లాజికల్ థింకింగ్లు, రీజనింగ్లు అన్నీ మట్టి సంబంధమైన, లోక సంబంధమైనవి. నీకెంత తెలివి ఉంటే, నీకెంత తెలివి ఇచ్చిన దేవుడు ఇంకెంత తెలివి ఉంటుంది. నువ్వు ఎంత రీజనింగ్ చేస్తున్నావు కదా, అన్యాయం జరిగింది దీని, కానీ నీకింత తెలివి ఉంటే మరి ఆయనకి, నీకు తెలివి ఇచ్చిన తెలివి ఆయనకంత తెలివి ఉండాలి, నీకు నాకంటే. అందుకని అన్నాడు, మీ తలంపులు వేరు నా తలంపులు వేరయ్యా, మీ త్రోవలు వేరు నా త్రోవలు వేరయ్యా అన్నాడు దేవుడు. అందుకని నేను అసమ్ము అనే అన్యాయం చేయట, నాకు తెలిసి సమస్తం అన్నాడు దేవుడు. అర్థమైందా పాయింట్ మీకు? అర్థమైందా? అందుకని ఎప్పుడైనా వీటిలో ఏం చేయడం, ఏంటి ప్రభు అలా జరిగింది, వాళ్ళకేమో చక్కగా ఉన్నారు, వాళ్ళకేమో ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, నా ఇంట్లో కనీసం అంత ఇది కూడా ఐస్ ముక్క కూడా లేదు, ఇదే అన్యాయం అంటావా? పెళ్లి గురించి ఎదురు అందరికి పెళ్లి అయిపోయి నా పెళ్లి కాలేదు, ఇదే అన్యాయం అంటావా? అందరికి పిల్లలు పడుతున్నారు, ఇదే అన్యాయం అంటావా? అందరికి ఉద్యోగాలు వచ్చినా ఉద్యోగాలు ఏనంటావా? అందరూ మిద్దులు అంతస్తులు కట్టేసుకున్నారు, నా పూరు గుడిసి ఉంది, ఇదే అన్యాయం అంటావా? అందరూ పొలాలు ఉన్నాయి, నాకు ఇంత జానడు కూడా లేదు స్థలం అంటావా? అనొద్దా. దేవుడికి సమస్తము సాధ్యము. ఆయనకి తెలుసు నీకు ఎంత ఇవ్వాలో తెలుసు, నాకు ఎంత ఇవ్వాలో తెలుసు, నీకు ఎంత ఇవ్వాలో తెలుసు ఆయనకి. ఇతరులు చూసి అయ్యో అనుకోకు, నీకు ఎంత ఉంటే దాన్ని బట్టే థ్యాంక్స్ లాడ్ అని చెప్పు. ఆయనకి ఎంత ఉంది నాకు ఎంత లేదు, ఇదే అని చేస్తుంటే దేవుడు అని అనద్దు, ఉన్నది కూడా పోతుంది. చీపురు ఉంటుంది ఎప్పుడు ఆయన దగ్గర పూర్తి చేస్తాడు. అక్కడ అన్యాయం జరగలేదు, కానీ ఒక విధంగా చూస్తే, మనిషి రుచి చూస్తే అన్యాయం జరిగింది, కానీ దేవుడి దృష్టికి అది అన్యాయము కాదు. ఇప్పుడు అసలు సంగతిలోకి వద్దాం. ఏం జరిగింది అక్కడ, ఎందుకు ఇలా జరిగింది? ఇవన్నీ చూస్తూ దేవుడు ఎందుకు ఊరుకున్నాడు? ఇంత తప్పు చేసినాడు దావీదుని ఎందుకు ఊరుకున్నాడు? ఏం చేయకుండా, శిక్షించకుండా. ఇంతమందిని చంపించిన సౌల్ని ఏం శిక్షించకుండా ఎందుకు ఊరుకున్నాడు? అసలు ఏం జరిగింది అక్కడ? ఈరోజు నువ్వు నేర్చుకోవాలి. ఒకసారి ఆశ్చర్యం వేస్తే దేవుని కార్యాలు తలుసుకుంటే. దేవుడు నాకు ఈ జవాబు చెప్పినప్పుడు, ఇందాక గుండె పగిలిందని చెప్పాను కదా చదివినప్పుడు, అప్పుడు దేవానికి వందనాలని చెప్పాను. దేవుడు నాకు చెప్పినప్పుడు ఇక ఒక మాట ఆన్సర్ చెప్పినప్పుడు, దేవుడు ఇజ్రాయేల్ అందరినీ కూడా పాలు తెలు దేశంలోకి నడిపిస్తున్నప్పుడు దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోషేతో పాటు అహరోను ఎన్నుకున్నాడు. అహరోను ఎన్నుకొని ఈ దినమూలుకొని నీవు నీ సంతానం నాకు యాజకులు ఉండండి అని చెప్పాడు అహరోనుకి. అహరోనుకి 4 కుమారులు. 4 కుమారులు, 2 కుమారులు దేవునికి వ్యతిరేక కార్యం చేయటం వల్ల దేవుడు వారిని అగ్నితో కాల్చేశాడు. 2 చచ్చిపోయారు, 2 మిగిలారు. ఎలియాజరు, ఈతామారు అనేటువంటి 2 కుమారులు మిగిలారు. దేవుడు వాగ్దానం చేశాడు, అహరోను ఇది మొదలుకొని నీ పిల్లలు 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 నాకు యాజకులు అవుతారు అని వాగ్దానం చేశాడు. ఇలాగ చేసినప్పుడు ఈతామారు యాజకుడిగా చేస్తూ పిల్లలు కన్నప్పుడు ఏలి అనేటువంటి ప్రాప్త పుట్టాడు. ఏలి గురించి తెలుసా? ఏ కాలం ఉన్నాడు ఆయన? అన్న గురించి చాలాసార్లు నేర్చుకున్నాం కదా. ఆ దేవుని మందిరంకి వెళ్ళి సమూయేలును కన్నది కదా, సమూయేలు ప్రవక్తను కన్నది కదా. ఆ కాలంలో ఉన్నటువంటి వ్యక్తి ఏలి. ఎవరి సంతానము? అహరోను కుమారుడైన ఈతామారు
వంశంలో వచ్చినటువంటి యాజకుడు ఏలి. ఇతనికి 2 కుమారులు ఉన్నారు. ఎవరికి? ఏలి. ఈ కుమారుల గురించి, ఏలి గురించి దేవుడు ఏం చెప్పాడో వినండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం తీయండి అందరూ కూడా. మొదటి సమూయేలు 2వ అధ్యాయము. భయంకర మాటలు ఇక్కడ రాయబడని విందాం. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనం. ఏలి కుమారులు ఎవరమ్మ వీరు? ఏలి కుమారులు అంటే వీరు కూడా యాజకులే. ఏలి యాజకుడు, వారి కుమారు 2 యాజకులే. వీరి గురించి ఏం రాయబడి చూడండి. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఎవరు? ఏలి కుమారులు యాజకులు దేవుని దృష్టి ఎలా ఉన్నారంట? దుర్మార్గులు ఉన్నారంట. ఎవరు? యాజకులు. ఏంటి? ఎందుకని? 13వ వచనం. జనుల విషయమే యాజకులు చేయించు వచ్చిన పని ఏమనగా ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకుని తీసుకుని వచ్చి బొరుసులో గాని, తపేలలో గాని, గోనెలో గాని, కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకు చేత బయటకు వచ్చినంతయు యాజకుడు తన కొరకు తీసుకొనడం. షీలోహుకు వచ్చి ఇజ్రాయేల్ అందరికీ వీరు ఎలాగూ చేయొచ్చు వచ్చిరి. ఇదిగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించువానితో యాజకునికి వండించుటకై మాంసమేమో ఉడకబెట్టిన మాంసం అతడు నీతో తీసుకున్నాడు, పచ్చి మాంసమే కావాలని చెప్పుచూ వచ్చాను. ఈ క్షణమైందే వారు క్రొవ్వును దహింతురు. తర్వాత నీ మనస్సు వచ్చినంత మట్టుకు తీసుకుని వచ్చినని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వారు అలాగనవద్దు, ఇప్పుడే వేయాలి, మాకు లేని బలంతో చేసి లాక్కుంటాం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయటందు అసహ్యపడుటకు ఆ యవనులైన యాజకులు కారణమేరు కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఎందుకు దుర్మార్గులు అంటే యాజకులు అర్పించే బలి దగ్గర అర్పించే ప్రజలందరూ తీసుకొస్తారు, నైవేద్యం అర్పిస్తారు, బలిని అర్పిస్తారు కదమ్మా. అది ఫస్ట్ ఎవరికి వెళ్ళాలి? అది దేవునికే కదా. అది వీళ్ళు ఏం చేసేవారంట, ఆ కుండలో కానీ తప్పేలలో కానీ వండుతుంటే ముందు నాకు కావాలి, మా ఇద్దరికి కావాలి, మేము తినాలి, ఆ తర్వాత దేవుడు. ఈ బలి మాంసం నైవేద్యాలు ఎవరి కోసం? మనుషుల కోసం, దేవుని కోసమా? కానీ వీళ్ళు మాంసాపేక్ష గలవారే. ఆయా ఐగుప్తు దేశం వచ్చిన ఇజ్రాయెల్ కంటే బహుగౌరవం చూడండి. వీళ్ళు దేవుడికి ఇచ్చిందే. ముందు మా కడుపు నిండాలి, తర్వాత దేవుడు అని బలవంతంగా లాక్కునేవారంట ఆ బలి మాంసాన్ని. ఆ తర్వాత ఏందమ్మా, ఇలాగ చేసి ప్రజలు దేవునికి అర్పించాలంటే అసహాయపడేవారంట. ఈ దేవుడికి ఇల్లు లాగా ఉన్నారు, దేవునికి అర్పించి ఇంకేం ప్రయోజనం అని చాలా మంది మానేశారు అర్పించడం. ఇది దేవుని దృష్టికి చాలా బహుఘోరమైన పాపం, ఘోరమైన పాపం. పాపం పుట్టించారు దేవునికి. తర్వాత చూడండి, వీళ్ళ గురించి కొంచెం మాటలు నేర్చుకుంది. ఇంకా 12వ వచనం వరకు అయింది కదా. ఒక నిమిషం. 12వ వచనం ఒకసారి చూడండి. దుర్మార్గులు ఏమిటి దానికి రీజన్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తర్వాత 29వ వచనం చూడండి ఒకసారి. 29వ వచనం 29వ వచనం. ఒక దైవజనుడిని పంపించి దేవుడు ఏమన్నాడు చూడండి. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుతున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై చేత గమనించండి, మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇజ్రాయేలులో చేయు నైవేద్యంలో శ్రేష్ఠ భాగం పట్టుకొనిచు. తర్వాత ఏముందంటే తర్వాత నాకంటే నీ కుమారులు నీవు గొప్ప చేస్తున్నావు. ఓ ఏలి, నీ కుమారులు ఇలా చేస్తున్నా తెలిసి కూడా నువ్వేం చేస్తున్నావు చెప్పకుండా? నాకంటే ఎవరిని కనపరుస్తున్నావు? నీవు నీ కుమారులు కనపరుస్తున్నావు. ఏలి, సంగతి అర్థమవుతుందా? నీ ఇంటి వారును నీ పితృని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించునని యెహోవా ఆదిచ్చునను. ఇప్పుడు నా మనసులకు కేవలము ప్రతికూలమాయనని ఇజ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడు. కావున యెహోవాకు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచును, నన్ను తృణీకరించు వారు తృణీకరించమందురు. ఇప్పుడు చూడండి దేవుడు ఏం చెప్పాడు వినండి. దీని కారణాన్ని బట్టి దేవుడు పెట్టిన శాపం ఏంటో వినండి. శాపం వినండి. 31వ వచనం. ఆలకించుము,
రాగల దినములలో నీ బలమును నీ పితరునింటి బలమును నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోను. యెహోవా ఇశ్రాయేలుకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలములకు అపాయము కలుగా నీవు చూతువు. ఎప్పటికి నీ ఇంట ముసలివాడు ఉండడు. నా బలిపీఠమునొద్ద నెవడను ఉండకుండా నేను అందరినీ నశింపజేయక విడిచివాడను కనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖం చేత క్షేమడుకున్న సాధనమును నీ సంతానపు వారందరూ వైకాలమందు మరణమవుదురు. నీ ఇద్దరు కుమారున ఒఫ్నీకిని ఫీనిహాసునకును సంభవించినది నవి నేను చెప్పిన దానికి సూచనగాను ఒక్కనాటి అందే వారిద్దరూ మరణమవుదురు. తర్వాత నమ్మకమైన ఒక యాజకుని నియమించును. అతను నా యోచన బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టించును. అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎన్నటికి నీ యాజకత్వం జరిగించును. ఇప్పుడు 36 చూడండి. అయితే నీ ఇంటి వారిలో నీ సంతానంలో శేషించిన వరకు వెండి రోకైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకున్నని అతని వద్దకు వచ్చి దండం పెట్టి నేను రొట్టె ముక్క తిన్నట్టుగా దయచేసి యాజకుల ఉద్యోగంలో ఒకదాని అందు నాకు ఉంచమని అతను వేడుకొందురు. ఇది దేవుడు పెట్టిన శాపం. ఓ ఏలి, నాకంటే నీ కుమారులు ఎక్కువ చేసినావు. ఓ కుమారులారా, మీరు నాకంటే మిమ్మల్ని గొప్ప చేసుకున్నారు. నేను మీ పెట్టిన శాపం ఏంటంటే, ఓ ఏలి, నీ సంతానంలో ఒక్కడు కూడా ముసలితనంలో చచ్చిపోవడం. అందరు ఎప్పుడు చచ్చిపోవాలి? యవన ప్రాణంలో చచ్చిపోతారు అందరూ కూడా. నీ యొక్క బిడ్డల్ని నాశనం చేస్తా, మెల్లమెల్లగా తప్పించేస్తా. యాజకత్వం నుండి మెల్లమెల్లగా మొత్తం పక్కకు పెట్టేస్తా. ఆ తర్వాత నమ్మకమైన కోళ్ళు పెడతా అన్నాడు దేవుడు. ఆ సంతానంలో వచ్చిన వాడే ఎవరమ్మా? ఈ అహీమెలెకు అయినటువంటి యాజకుడు. ఈయన ఏం తప్పు చేయలేదు, నిర్దోషే. కానీ అతని మీద ఏముందమ్మా? శాపం ఉంది. నిర్దోషే. శాపాన్ని ఎవరు తప్పించలేరు నా సోదరి. ఆ తర్వాత తీర్పులు వేరు. పరలోక రాజ్యం జరిగే ఆ తీర్పు ఈ లోకంలో సగం మనం ఆలోచించేద్దాం. అతడు ఏ తప్పు చేయకపోయినా అతని మీద శాపం ఉంది కాబట్టి ఆ శాపం నెరవేరాలంటే మీరు జరగాల వద్దా? అందుకనే దేవుడు దావీదుని శిక్షించలేదు, సౌలు శిక్షించలేదు. వేరే కారణం బట్టి సౌలు చచ్చిపోయాడు. తర్వాత వేరే కారణం. దావీదు కూడా మరణంలోకి వెళ్ళాడు, చచ్చిపోయినంతగా వెళ్ళిపోయాడు. అది కూడా వేరే కారణంలో తర్వాత నేర్చుకుందాం. అందుకనే దేవుడు వారిని ఈ కారణం బట్టి శిక్షించలేదు. అది నెరవేరడానికి అందరు చచ్చిపోయారు ఈరోజు. ఇంకా జరిగించండి. తర్వాత మొదటి సమూయేలు గ్రంథము అక్కడ 3వ అధ్యాయం చూడండి, పక్కనే 3వ అధ్యాయం. ఇప్పుడు అక్కడ ఏలీ దగ్గర ఇప్పుడు సమూయేలు ప్రాప్తగా ఎదుగుతున్నాడు చిన్న బిడ్డగా. అప్పుడు సమూయేలుతో కూడా చెప్పాడు ఈ మాట జరగబోయేది. సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీయా ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. తర్వాత 11వ వచనం చూడండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని విని వారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పిన దాంతో వారి మీద రప్పింతును. దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనిచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఏలి ఇంటి వారి దోషములకు చూడండి, శాపం ఎలా ఉంటుందో వినండి. చూడండి 14 శాపం ఎంత భయంకరమైందో. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి నీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించేదని. మై గాడ్, వాళ్ళు ఎంత ఘోరమే తప్పు చేశారంటే ఆ చేసిన తప్పుకి ఏ బలి ఇచ్చినా దేవుడు క్షమించడు, ఏ నైవేద్యం ఇచ్చినా క్షమించడు. ఇంక బలి లేదు, నైవేద్యం లేదు, ఏమి లేదు. వారు చేసిన తప్పు క్షమాపణ లేదు. అందుకనే ఒక్కరోజు 85 మంది యాజకులు, నోవు పట్టణస్థులు అందరూ, చిన్నవారు పెద్దవారు పిల్లలు అందరూ కూడా చచ్చిపోయారు. ఎందుకని? శాపం. దేవుడు ఒకసారి శాపం పెట్టాడా? ఎవరు తీలేరు నా సోదరి. మరి శాపానికి కారణం ఎవరు? మనమే, మనుషులే. దేవుడు చెప్పిన మాట అనుకోవటం వల్ల. దేవుడు ఒకసారి శాపం పెడితే 3-4 తరాలు అలా వెళ్ళిపోతుంది. అప్పుడు తర్వాత కోపం చల్లనప్పుడు తీసేస్తాడు. అంచేత ఇది మన కంటికి అన్యాయంగా అనిపించవచ్చు, కానీ ఇంకా వీళ్ళు ఇద్దరు కుమారులు చేసిన భయంకర దోషాలు చాలా ఉన్నాయి. ఇంకా స్త్రీలు ఉన్నారు కాబట్టి నేను చదివి వినిపించట్లేదు, లేడీ సిస్టర్స్ ఉన్నారు కాబట్టి అంత భయంకర తప్పులు చేసేవాళ్ళు అందరూ కూడా ఆ చదివి వినిపించట్లేదు. అందుకని అంత శాపగ్రస్తులు అయిపోయారు అందరూ కూడా. వ్యభిచారం చేశారు వాళ్ళు. ఎక్కడో తెలుసా? దేని మందుల్లోనే
వ్యభిచారాలను దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడో, శాపాలు వస్తాయి జాత. వ్యభిచారాలను దేవుడు విడిచిపెట్టాడో, వాళ్ళు అదే చేశారు. దేవుని కంటే ఎక్కువగా మనుషులు ప్రేమించారు, పొట్టలు ప్రేమించారు, శాపం పెట్టాడు దేవుడు. దేవుడు మన మీద శాపం పెట్టాడా? ఎవరు తీయలేరు. ఏ దేవుడు తీయలేడు, ఏ బలి తీయలేదు. అందుకని అంతమంది చచ్చిపోయారు నా సోదరుడు, నా సోదరి. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఒక మాట చూపిస్తా. అప్పుడు అందరిని చంపేసినప్పుడు ఒక వ్యక్తి బతికి వెళ్ళాడు కదా దావీదు దగ్గరికి. ఎవరైనా మా పేరు గుర్తుందా? అబేదారు. ఈ అబేదారుని దావీదు మళ్ళీ రాజుగా వచ్చినప్పుడు అతన్ని అభిషేకించాడు సేవకుడుగా, యాజకుడిగా. మళ్ళీ ఇంకో తప్పు చేశాడు ఈయన అబేదారు. తప్పు చేసినప్పుడు సొలొమోను రాజు అయినప్పుడు ఇతను తప్పించి ఏలీ కుమారుడైనటువంటి ఎలియాజరు సంతానంలో వచ్చినటువంటి సాదోకు అనేటువంటి సాదోకు అనేటువంటి యాజకుడిని దేవుడు ముద్ర వేసి పెట్టాడు. ఆ సంతానమే యేసుక్రీస్తు వచ్చే వరకు అదే సంతానం. జకర్యాలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఆ సంతానం వచ్చిన వాళ్ళే. ఈ సంతానం దేవుడు ఏం చేశాడమ్మా? ఈతామా నుంచి ఏలీ నుంచి వచ్చిన వాళ్ళందరూ దేవుడు పక్క పెట్టేశాడు. ఇది జరిగినటువంటి సంగతి. నీ జీవితంలో అన్యాయం జరుగుతున్నప్పుడు దేవుడు అన్యాయం చేశాడని అని అనొద్దు. మరి ఏం చేయాలా? నేర్చుకుందాం ఈరోజు. భక్తుడైనటువంటి దావీదు జీవితంలో నేర్చుకుందాం. చాలా జాగ్రత్తగా ముగిస్తున్నా. మనం కూడా ఒకసారి తట్టుకోలేనటువంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి మన జీవితంలో. యూ క్యాన్ బేర్ సమ్ టైమ్స్. ఓన్లీ గాడ్ నోస్. ప్రభు ఎందుకలా జరిగింది? నీ జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్ జరగవచ్చు. ఎందుకలా జరిగింది? దేవుడు అన్యాయస్తుడు కాదు. మరి ఏం చేయాలా? నేర్చుకుందాం. దావీదు జీవితం నేర్చుకుందాం. జాగ్రత్తగా ఉండండి పిల్లలు, పెద్దలు, యవనస్తులు. దావీదు జీవితాన్ని 2 భాగాలుగా చేయొచ్చు. ఫస్ట్ లేటర్ పార్ట్ చూద్దాం. దావీదు సింహాసనం ఎక్కాడు. సింహాసనం ఎక్కిన తర్వాత కూర్చున్నాడు. బోల్డ్ మంది భార్యలేని ఊరుకున్నాడా? ఒక స్త్రీ అందంగా కనబడిందంట. ఆయన పెళ్ళైన స్త్రీ బత్షెబా. ఆమెతో వ్యభిచారం చేశాడు. ఆ భర్తను చంపేశాడు. ఓకే, చంపేసిన తర్వాత హాయి కూర్చున్నాడు. అప్పుడు దేవుడు ఇంకో శాపం పెట్టాడు. నేను చూడండి దావీదుకి. రెండవ సమయాలు 11వ అధ్యాయం అండి. 2 సమయాలు 11వ అధ్యాయం. అతను చేసిన తప్పులు మనకు తెలుసు. అయితే శాపం ఏంటో చూద్దాం. ఇదంతా తెలుసుకున్న తర్వాత నాతాను అనేటువంటి ప్రవర్తన పంపించాడు దేవుడు. అతని ద్వారా మరి ఏమన్నాడు చూడండి. 7వ వచనం 12:7 2 సమయాలు 11 మనకు అవసరం లేదు, మనకు తెలిసినే. మళ్ళీ ఇప్పుడు టైం లేదు మనకి. 12వ అధ్యాయము 7వ వచనం. నాతాను దావీదును చూసి, ఆ మనుషుడు నీవే, ఇజ్రాయేల్ దేవుడని యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఇజ్రాయేల్ మీద నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతుల నుండి నిన్ను విడిపించి నీ యజమాని నగరం నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీని నీ కౌడు చేర్చి ఇజ్రాయేల్ వారిని యూదా వారిని నీకు అప్పగించింది. ఇది చాలా నీవు అనుకునేలా నేను మరెక్కువగా చేసిందును. ఇప్పుడు చూడండి 9వ వచనం. నువ్వు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసేదివేమి? హిత్తీయుడకు ఊరియాను కత్తివాత చంపించి అతని భార్య నీకు భార్య వగినట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు. అమ్మోనీల చేత నీవు అతని చంపించింది కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్య నీవు భార్య వగినట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించము. యెహోవానగు నేను సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారి మూలమున నేను నీకు అపాయము పుట్టించను. నీవు చూచుండగా. సరే, బాగుంది. 13వ వచనం. నేను పాపం చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీ చావుకున్నట్లు యెహోవా నువ్వు పాపహరించు. ఇప్పుడు 14-15 చూడండి. దేవుడు ఏమన్నాడు? అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలిగేసింది కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చేస్తున్న దావీదు చెప్పి తన ఇంటికి వెళ్ళాను. దావీదు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవుని శత్రువులకి ఏమొచ్చిందమ్మా? ఇప్పుడు దేవుని దూషించడానికి అవకాశం కల్పించావు నువ్వు. కాబట్టి సదాకాలం నీ ఇంట్లో ఏం జరుగుతాయమ్మా? యుద్ధాలే, యుద్ధాలే, యుద్ధాలే. దావీదు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు యుద్ధాలే. ఎప్పుడు చూసి యుద్ధాలే. రాజు అయిన తర్వాత ఈ కార్యం జరిగిన తర్వాత ఫస్ట్ ఎక్కడ జరిగింది? స్టార్ట్ అయింది తెలుసా? యుద్ధం ఇంట్లోనే. ఎందుకనంటే అబ్షలోము దావీదుని చంపాలని చూశాడు. సొంత కొడుకే చంపేసి రాజుకే సింహాన్ని ఎక్కేద్దామని. అక్కడ స్టార్ట్ అయింది యుద్ధం. ఇంకా చచ్చిపోయే వరకు యుద్ధాలే, యుద్ధాలే, యుద్ధాలే.
దావీదు చేసిన తప్పును బట్టి, ఈ కారణం బట్టి కాదు, ఈ యాజకుడు చేసినట్టు కాదు. బత్షెబ విషయంలో ఆమె భర్తను చంపిన విషయంలో చేసిన తప్పును బట్టి జీవితకాలం అంతా యుద్ధాలే. అది దేవుడు పెట్టిన శాపం, ఎవరు తీయలేదు దాని. ఇంకా దావీదుకే తప్పలేదు శాపం అని. ఇది ఒక పాటు. మరి ఎందుకు వచ్చింది దావీదుకి అన్యాయం? వీళ్ళ యుద్ధాలు వెళ్ళి ప్రభు అన్యాయం అన్నాడా? అనలే. ఎందుకని? కారణం ఏంటి? ఎవరు? ఇలాగూ అన్యాయం జరగడానికి కానీ, దుఃఖం కలగడానికి కానీ, యుద్ధాలు కలగడానికి కారణం ఎవరు? ఆయన చేతులు తీసుకున్నదే. 100% నీ ఇంట్లో, నా ఇంట్లో, మీ గృహాల్లో, మా గృహాల్లో ఎక్కడైనా అన్యాయం జరిగిందా, దుఃఖం కలిగిందా, దానికి కారణం 90% ఎవరో కాదు, మనమే. మన చేసిన తప్పులే మన మీదకి వస్తాయి శాపంగా. ఎంత? ఎన్ని శాతం? 90%. ఒక 10% లేదా 5% ఇంకోటి ఉంది. అప్పుడు ఫస్ట్ పార్ట్కి వెళ్దాం. దావీదు జీవితంలో చిన్నప్పటి నుంచి విశ్వాసి దావీదు. గొలియాతు మహా భయంకర వ్యక్తి, చిన్న గుళకరాలతో చంపేశాడు గొలియాతు. అంత విశ్వాసం ఆయన. మరి అప్పుడైనా యుద్ధాలు తప్పినాయి అతనికి? అప్పుడు యుద్ధాలే చిన్నప్పటి నుంచి. గొలియాతు యుద్ధం చేశాడు. తర్వాత మళ్ళీ ఇంకా స్టార్ట్ అయింది యుద్ధం. సౌలు ఇంట్లో స్టార్ట్ అయింది. సౌలుకి దురాత్మ వచ్చి పట్టినప్పుడు చక్కగా వీణ వాయించి పాట పాడి దేన్ని శుద్ధిస్తే దురాత్మ వెళ్ళిపోయేవాడు. ఆయన ఏం చేసేవాడు? మళ్ళీ ఎప్పుడు చంపేద్దామా అని దావీదు మీద బెళ్ళలు విసిరేవాడు చంపేయడానికి. ప్రాణాలు అడిచేది పెట్టుకుని పారిపోయాడు. అలా పారిపోయి ఇక్కడికి వచ్చాడు, ఈ మధ్య దగ్గరికి వచ్చాడు. అతను బ్రతుకు దినములని ముందు వెనక అన్ని యుద్ధాలే. సరే, ముందు మరి ఇప్పుడు ఎందుకు యుద్ధాలు వేసి? ఏం తప్పు చేశాడు మళ్ళీ ఇప్పుడు దావీదు? అప్పుడంటే తప్పు చేశాడు, యుద్ధాలు వచ్చినాయి. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? అన్యాయాలు ఎందుకు జరిగినాయి ఇప్పుడు? ఏంటి దానికి కారణం? ఏంటంటే దేవుడు ఒకసారి మన విశ్వాసానికి పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో గెలవడానికి ఈ చాలా కొద్దిమంది, ఒక 5% లేక 1%, మ్యాక్సిమం 10% కూడా ఉండవచ్చు. మిగిలిన 99% మన తప్పులే. 1% లేదా 5% ఏంటంటే దేవుడు మనం పరీక్ష చేస్తాడు విశ్వాసంలో. యోగును పరీక్షించినట్టు, దావీదుని పరీక్షించినట్టు మనం పరీక్షిస్తాడు. మన విశ్వాసంలో మనం నెగ్గుతున్నాం, ఓడిపోతున్నాం అని. ఓకే, అంచేత కారణాలు ఇలాగ అన్యాయం జరగడానికి, దుఃఖాలు మన జీవితంలో రావడానికి కారణాలు 2 చెప్పా. ఒకటి కారణం ఏంటమ్మా? మనం చేసిన తప్పులే. రెండవది దేవుడు మనల్ని పరీక్షించి మన విశ్వాసం బలపరచడానికి దేవుడు అనుమతించే కొన్ని పరీక్షలు. ఓకే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మాట చెప్పి బల్లకి వెళ్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలా తెలుసుకున్నాం. ఇప్పుడు అన్యాయం జరుగుతుంది, ఈ 2 కారణాలు తెలుసుకున్నాం. మరి నేను ఏం చేయాలి? ఇప్పుడు మీకు బయటపడాలి కదా. ఇప్పుడు ఊబిలోంచి బయటకు రావాలి. ఏం చేయాలా? 2 కార్యాలు చేయాలా. మొదటి కార్యం ఏంటో చూడండి. యోబు సంఘం మనకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి చెప్తాను. అప్పుడు అవసరం మాట చూపిస్తా. ఒక్కరోజు ఎంతమంది చచ్చిపోయారమ్మా ఇంట్లో? ఒక వ్యక్తి ఇంట్లో చచ్చిపోతేనే దుఃఖం భరించలేం కదా. 10 మంది చచ్చిపోతే, 7 కుమారులు 3 కుమారులు ఒకే రోజు చచ్చిపోతే ఎలా ఉంటుంది దుఃఖం? ఆశీర్వాసులను ఎగిరిపోతే ఎలా ఉంటుంది? అటువంటి సమయంలో యోబు ఏమన్నాడు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం, ముగింపులోకి వెళ్తాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం. యోబు 1:20. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లేను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చేది, దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇప్పుడు 22వ వచనం చూడండి. ఈ సంగతిలో ఏ విషయం అందును యోబు ఏ పాపం చేయలేదు. తర్వాత ఏమన్నాడమ్మా? దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. 10 మంది చచ్చిపోయి ఆస్తి అంతా గొల్లైపోతే దేవా నువ్వు అన్యాయం చేసాను అనలేదంట. మనం ఏమంటాం? 10 రూపాయలు మార్కెట్కి వెళ్ళాము వంకాయలు కొనడానికి, వస్తుంటే 10 రూపాయలు పడిపోయినాయి. ఏమంటాం 10 రూపాయల గురించి? దేవా ఏంటి 10 రూపాయలు, వాళ్ళ డబ్బులు 10 రూపాయలు పడిపోయిన అంటాం. ఆస్తి అంతా గొల్లైపోయినా కూడా దేవా అన్యాయం చేసాను అనలేదంట. ముళ్ళు గుచ్చుకుంటే ప్రభువా ఇది నాకే ముచ్చుకోవాలి, అంతమంది ఉన్నా నాకే గుచ్చుకుందా, నాకెందుకు గుచ్చుకుంది? 10 మంది చచ్చిపోతే కూడా నువ్వు అన్యాయం చేసాను అనలేదంట యోబు. ఒకసారి మనం ఏం చేస్తామా? మనం చేసిన దోషాలు నెపాలన్నీ ఎవరు వినట్టేస్తాం? ఎప్పుడు చేయొద్దు అలాగ. కారణం నువ్వే, నేనే. ఏం జరిగినా నువ్వు అనుకుని జరిగిన కారణం 99% నువ్వే, నేనే. అందుకని అన్యాయం చేసినా అనొద్దు. అంత లేచి నిలబండి. ఇంకేం మిగిలింది? ఇప్పుడు మిగిలిందా? మర్చిపోయారా? నేను నిలబడి, అది నిలబడి చేయాలి, చదవాలి. అంత నిలబండి. ఫిలిప్పీ రాసిన పత్రిక, ఫిలిప్పీ 4వ అధ్యాయం
ఫిలిప్పీ 4 అందరు తీయాలి 180 పేజీ 4 ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేన్ని గూర్చి చింతపడకండి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలపును కావాలని అందరం గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా అన్యాయం చేసాడు అనొద్దు. రెండవది ఏం చేయాలమ్మా? ప్రభువా మోకాళ్ళ వంచి మందిరానికి వచ్చి, లేదా ఇంటి దగ్గర ఫస్ట్ ఇక్కడ మందిరానికి వచ్చి అది ఇంటికి వెళ్ళి మోకాళ్ళ వంచి, ప్రభువా నాకు అన్యాయం జరిగింది, తట్టుకోలేకపోతున్నా, కాబట్టి దేవా నీకు వందనాలు తండ్రి అనాలి. మనం వందనాలు ఎప్పుడు చెప్తాము? ఈ కష్టాలన్నీ తీసేసిన తర్వాత దేవా నీకు వందనాలు చెప్తాం. అది కాదు. ప్రభువా నీకు కష్టాలు వచ్చి, నా శోధనలు వచ్చి, అందరి బట్టి దేవా నీకు వందనాలు చెప్పాలి. ఇదే కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవుని తెలియజేయండి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయంలో మీ తలపును కావాలను. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? సమస్తాన్ని, ఈ అన్యాయాల్ని, దుఃఖాల్ని, వేదల్ని. అంతేగాని మనము అన్యాయం చేసావు, ఇదేంటి ప్రభువా అన్నవా, ఊబిలోకి వెళ్తే ఏమవుతుందమ్మా? పైకి రాగలుగుతావా? ఏమవుతుంది? మనం ఊరి నుంచి పైకి రావాలి. రావాలంటే ఏం చేయాలని నేర్చుకుంటున్నాం. దేవుడు అన్యాయం చేసి చెప్పవద్దు. గివ్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్. అని కంటికి చెడు కనిపించవచ్చు. ఇక్కడ అన్యాయం జరిగింది, 80 మంది ఒకసారి యాజకులు చచ్చిపోయారు, అన్యాయం కనిపించవచ్చు. గివ్ థ్యాంక్స్. నీకు కొన్ని దేవుని సంగతి తెలీదు, యూ డోంట్ నో, యూ నోస్ ఎవ్రీథింగ్. అందరూ కళ్ళు మూసుకోండి. గివ్ థ్యాంక్స్, గివ్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్. కళ్ళు మూసుకోండి అందరూ. గివ్ థ్యాంక్స్. నీ జీవితంలో ఏం జరిగినా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎంతకాలం అనుమతిస్తావో అనుమతించిన ఆయన. నా జీవితం వేసారిపోయింది, నా జీవితం ప్రభువా భరించలేకపోతున్నా తండ్రి, ప్రభువా నీకు వందనాలు, థ్యాంక్ యూ లార్డ్, నన్ను రక్షించేవాడు నీవే, ఇదిగో నీ బలలో చేయబోతున్నా, క్షమించు తండ్రి. దేవా నీకు వందనాలు. మా జీవితాలు వేసారిపోయినాయి, కృంగిపోయినాయి. ఏ బలి, ఏ నైవేద్యము ఈ వేద నుండి తప్పించలేవు. నీ రక్తం, నీ కొత్త నిబంధన మాత్రమే, నీ శరీరం మాత్రమే నాయనా మా వేదనల్ని తప్పించు, కన్నీటిని తొలగించు. నీ అడుగుజాల్లో నడిచే భాగ్యం మాకు దయచేయి. నీ వాక్యానికి లోబడినట్లుగా సహాయం దయచేయి. ఈ లోకం మాకొద్దు, నీ ప్రేమ కావాలి. ఈ స్థితి నుండి తప్పించేవాడు నీవే. నీకు వందనాలు. నీ బల్లో జీవించుండగా నీ దీవుని మాపై విస్తారంగా కుమ్మరించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన గడపండి, బల్లో జీవిస్తాం.